ప్రొద్దుటూరులో అధికార పార్టీ నాయకులు 150 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అడ్డదారుల్లో స్వాధీనపరుచుకొని అక్రమార్జన చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలను, పత్రాలను అధికారికంగా ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి గారు ప్రెస్సుకు వివరించారు. అలాగే టీడీపీ మాజీ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఈ భూ కుంభకోణంలో ఉక్కు ప్రవీణ్ పాత్రను కూడా పాతకోట బంగారు మున్రెడ్డి గారు వివరించారు. మొత్తానికి టీడీపీలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఇరు వర్గాలు 150 కోట్ల రూపాయల భూమి కుంభకోణం చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారో అన్నిటినీ ఈ వీడియోలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి గారు వివరించారు. ఆయన మాటల్లోనే ఈ వివరాలను వీక్షకులు వీక్షించగలరు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనకల బల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనకల 9 ఎకరాల సైటుకు సంబంధించి కొన్ని రోజులుగా వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. మేము వరదరాజుల రెడ్డి గారిని అడుగుతుండేది, కొండారెడ్డి గారిని అడుగుతా ఉండేది, డైరెక్ట్ గా అడుగుతా ఉందాం. మీకు సంబంధం ఉంది, ఈ 9 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని మీరు డబ్బులు ఖర్చులు పెట్టుకొని గాని ఏ విధంగా అయినా మీరు దాన్ని ఆక్యుపై చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మేము చెప్తుండే విషయం. వరదరాజుల రెడ్డి గారు, కొండారెడ్డి గారి పైన మీరు ఎంతసేపున్నా ఏమీ సంబంధం లేనట్టు పట్టి పట్టనట్టు ఉన్నారు. ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు దీంట్లో ఎవరికి సంబంధాలు ఉన్నాయని. ముఖ్యంగా 150 కోట్లు విలువ చేసే భూమి దొరసానిపల్లెకి సంబంధించిన 2 వ్యక్తులు, వాళ్ళ ద్వారా మీకు డబ్బులు ముట్టింది అనేది మేము చెప్తా ఉండేది. 2.5 కోటి ఇప్పటికి ముట్టింది. మా రామేశ్వరంలో ఉండే గుర్రం సుబ్బన్న వాళ్ళు, అంటే లడ్డు గారు అంటాం మేము, అగ్గిరామ వాళ్ళకు కొంచెం డబ్బులు వచ్చింది పాపం. వీళ్ళ ద్వారా దొరసానిపల్లెలో ఉండే వాళ్ళ ద్వారా ఈ ఎస్సీలకు కొంచెం డబ్బులు పెట్టించినారు, పెట్టుబడి పెట్టించినారు. ఇవన్నీ పెట్టించినది వాస్తవం, అందరికీ తెలుసు. అట్లనే ఈ అగ్గిరామ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉన్నది, అగ్గిరామ వాళ్ళ పేరుతో ప్రభుత్వ భూమి వాళ్ళ పేరుతో రిజిస్టర్ ఉంది. దాన్ని మీరు లోక్ అదాలత్ లో పెట్టి క్యాన్సిల్ చేపించింది వాస్తవమా కాదా? వాళ్ళకు డబ్బులు ఇచ్చి 1.5 కోటి ఒప్పుకొని 50 లక్షలు ఇచ్చి ఇప్పటికీ అది రద్దు చేపించినారు కొండారెడ్డి. అది వాస్తవమా కాదా? రద్దు చేపించింది నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం. అట్లనే ఈ మధ్య కాలంలో ఒక్క 4-5 రోజుల కిందట ప్రవీణ్ అనే వ్యక్తి, ఆయన ఈ గుర్రం సుబ్బన్న కొడుకును మన కోర్టు ఎదురుగా ఉండే క్లబ్ లో నుంచి పిలిచకపోయిన ప్రవీణ్ ఇంట్లో పెట్టుకొని, ఆయన ప్రవీణ్ కు గతంలోనే ఒక 30 లక్షల రూపాయలకు ఇంచుమించు ఆ స్థలాన్ని అగ్రిమెంట్ రాపిచ్చిన్నాడు. ఎవరు? ఈ అగ్గిరామ కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు రాపిచ్చి ఉంటే ఆయన ఏం చేసినాడు, నాకు డబ్బులు ఇవ్వకోకుండానే కొండారెడ్డికి మీరు ఏ విధంగా దీన్ని మళ్ళీ అగ్రిమెంట్ చేస్తారు, ఎట్లా మీరు డబ్బులు తీసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రవీణ్ పిలుచుకొని పోయినాడు అతన్ని. ఎక్కడికి? ఇంటికి పిలుచుకొని పోయి, అప్పుడు ఎప్పుడైతే ప్రవీణ్ ఆ పిల్లోని పిలుచుకొని పోయినాడో ప్రవీణ్ ఇంటికి, ఆగ మేఘాల పైన వాళ్ళ కుటుంబ సభ్యులు వరదరాజుల రెడ్డికి ఫోన్ చేసి, కొండారెడ్డికి ఫోన్ చేసి, ప్రవీణ్ మా కొడుకుని పిలుచుకొని పోయినారు, మా మొగుని పిలుచుకుపోయినారు అని చెప్తే, ఆగ మేఘాల మీద ఎస్పీకి ఫోన్ చేసింది వరదరాజుల రెడ్డి, కొండారెడ్డి. వాస్తవమా కాదా? మీ వాళ్ళు చెప్తా ఉండారు పెద్ద ఆయన ఊర్లో అతి స్పీడ్ గా మేము ఎన్నో సమస్యలకు వరదరాజుల రెడ్డి దగ్గరికి పోతే ఏ రోజే గాని ఎస్పీకి ఫోన్ చేసిన దాఖలాలు లేవు. ఈ విషయంలో పోయి ఆయనకు ఫోన్ పోయిన 5 సెకండ్కే మళ్ళీ ఎస్పీకి ఫోన్ చేసినాడు. ఎందుకు నువ్వు అంత రియాక్ట్ అయినావు దానిపైన? ఆ పిల్లోని అతను అప్పు కోసం పిలుచుకొని పోతే నువ్వు ఎస్పీకి ఫోన్ చేసింది వాస్తవమా కాదా? కొండారెడ్డి వాస్తవమా కాదా? ఎస్పీతో మాట్లాడింది, మీరు సిఐతో మాట్లాడింది. ప్రవీణ్ మల్లాడికి పిలుచుకొచ్చుకున్నాడు. ఎక్కడికి? స్టేషన్ కి పిలుచుకొచ్చినారు. ప్రవీణ్ పిలుచుకొచ్చినారు, ఆ పిల్లోని పిలుచుకొచ్చినారు. రమ్మన్నాడు. ప్రవీణ్ ఫోన్ చేస్తానే సిఐ పిలుచుకొని వచ్చినాడు. ప్రవీణ్ ఆ పిల్లోని పిలుచుకొని వచ్చినాక ఏం జరిగింది? ఆ పిల్లోని అడిగినారు, ఏమైనా నిన్ను కిడ్నాప్ చేసినారా అని. నన్నేం చేయలే, నేను ఈ అగ్రిమెంట్ రాపిచ్చింది వాస్తవమే ప్రవీణ్ కు, ఈ డబ్బులు ఇవ్వాల్సింది వాస్తవమే ప్రవీణ్ కు అని చెప్పినాడు. అప్పుడు ఎవరైతే దొరసానిపల్లెకి సంబంధించిన 2 వ్యక్తులు, లక్ష్మీరెడ్డి అన్న కావచ్చు, మున్వర్ కావచ్చు, ఆడ ఆ పిల్లోని ఎందుకురా మాకు ఇట్లాంటి కనిపించినావు, ఇంత ఈ భూములు ఎన్ని మాకు గడిపించి ఈ లెక్కంతా నాశనం చెప్తున్నారు మమ్మల్ని అని బాధపడుకుంటా బయటికి వెళ్ళిపోయినాడు లక్ష్మీరెడ్డి అన్న, మున్వర్ పాపం. దీంతో ఫైనల్ గా ఏంటంటే మాకు తెలిసిన మట్టుకులో ఇప్పటికి 4-5 కోట్లు ఖర్చు పెట్టినారు మున్వరు, లక్ష్మీరెడ్డి అన్న. పాపం వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి. ఏదో ఇది అవుతుంది, కోట్లు సంపాదించుకోవచ్చు అని. వీళ్ళు పాపం వీళ్ళు ఏం సంపాదించుకునేది ఉండదు, లెక్క పోగొట్టుకోవడమే ఉంటుంది పాపం వీళ్ళకి. ఫైనల్ గా దీంతో బాగుపడేది కొండారెడ్డి బాగుపడు. ఎందుకంటే ఇప్పుడు 2.5-4 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇంకా దపాలుగా 3 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఇంకా దపాలుగా 2 కోట్లు 3 కోట్లు ఇంకా 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు తెమ్మంటాడు. ఒక్కసారి ఇరుక్కున్నాక ఎవరైనా ఫైనాన్షియల్ గా పెట్టినాక ఇంకా వస్తుంది అనే ఆశతోనే ఇంకా పెడతాం మనం. ఆ పెట్టే క్రమంలో ఇంకా వీళ్ళు ఒక 15 కోట్లు 20 కోట్లు పెట్టేదానికి కూడా పాపం ఒకసారి ఇరుక్కున్నారు కాబట్టి ఇంకా పెడతారు. ఈ డబ్బులంతా కొండారెడ్డికి పోతుంది, ఎవ్వరికి పోదు. వస్తే కొండారెడ్డికి
గవర్నమెంట్ ద్వారా చేపిస్తా అంటున్నాడు ఈ భూమిని. 100% జరగదనేది మా ఆలోచన. అంటే లోకేష్ బాబు అనుకుంటే ఈ భూమి కొట్టచ్చు. ఈ భూమిని లోకేష్ బాబు అనుకుంటే కొండారెడ్డిగా అందుతాది, వీళ్ళకు అందుతాది. ఒకవేళ లోకేష్ బాబే వద్దనుకుంటే ఇది కాదు, గవర్నమెంట్ భూమి. ఇదంతా బాగుపడేది కొండారెడ్డి బాగుపడతాడు. ఆయన ఈ భూమి వచ్చినే బాగుపడతాడు. గవర్నమెంట్ నుంచి వీళ్ళకి వస్తే కొండారెడ్డి కొడతారెడ్డి బాగుపడతారు. ఒకవేళ రాకపోయినా ఈ భూమి కొండారెడ్డి బాగుపడతాడు. ఎందుకు? వీళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టించినాడు. ఈ పెట్టుబడి అంతా ఎవరికి? కొండారెడ్డి ఇంటికి పోతుంది. ఆల్రెడీ ఇప్పటికే పోయింది, ఇంకా పోతాది. నిన్న ఎవరో ఏదో చెప్పినారు ఒక మాట. ఇది హరికృష్ణన్ ఎప్పుడు 2020లో లెటర్ రాసినాడు. ఎవరికి? కోర్టుకు రాసినాడు. ఈ భూమి ప్రభుత్వ భూమి, ఇది ఎవరికి చెందదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమిని. దీనిపైన రాజారత్నం అనే అతను 2018లో కోర్టుకు పోయినాడు, ఇది మా భూమి అని. అప్పుడు కలెక్టర్ ఏం చేసినాడు? కాదు, ఇది ప్రభుత్వ భూమి అని రాసినారు. ఇటువంటి ప్రభుత్వ భూమి ఎట్లా మీరు ఆక్యుపై చేయాలని చూస్తున్నారు? 150 కోట్ల విలువ చేసే భూమిని మీరు వీళ్ళతో విత్డ్రాల్ ఎట్లా చేయించినారు కోర్టులో? కొండారెడ్డి చేపించింది వాస్తవమే కదా. హరికిషన్ ఎప్పుడు 2020లో మేమే కొట్టేయాలనుకుంటే హరికిషన్ తో ఇట్లా ఎందుకు రాపిస్తాం? 2020 మా గవర్నమెంట్ ఉంది. ఈ రాజారత్నానితో మేము మాట్లాడుకొని మేమే కొట్టేసింది కదా. ఇదే కలెక్టర్ తో ఇది ప్రభుత్వ భూమి అని ఎందుకు రాపిస్తాం? మీరు కొట్టేయాలని మీ గవర్నమెంట్, మీ కథ ఈ రోజు పెట్టుబడులు పెట్టించి ఎవరిదో పాపం వాళ్ళ మధ్యలో సర్వనాశనం లేపేదానికి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు. కనీసం అంటే ఒక 15-20 కోట్లు వాళ్ళతో పెట్టుబడి పెట్టించేదానికి పూనుకున్నారు. ఆ పెట్టుబడి అంతా ఎవరికి పోదు? కొండారెడ్డి ఇంటికే పోతుంది. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పక్కన వాళ్ళకి ఏమన్నా ఇస్తే ఇయ్యొచ్చు గానీ మిగతాదంతా కొండారెడ్డికే. ఇది వాస్తవమా కాదా? మేము అడుగుతుండే సూటిగా కొండారెడ్డిని అడుగుతున్నాం, వరదరాజుల రెడ్డిని అడుగుతున్నాం, ప్రవీణ్ కూడా అడుగుతా ఉంటాం. నువ్వు పోయినది స్టేషన్ కు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు. ప్రవీణ్, ఈ విషయమే కదా, ఈ భూమికి సంబంధించిన విషయమే కదా. ఈ అగ్గిరామ కూల్ డ్రింక్ షాప్ వాళ్ళ కొడుకును పిలుచుకొని పోయింది నువ్వు వాస్తవమా కాదా? ఆడికి వచ్చింది లక్ష్మీరెడ్డి గాని మునువర్ గాని వచ్చింది వాస్తవమా కాదా? వరదరాజుల రెడ్డి ఎస్పీ గారికి ఫోన్ చేసింది వాస్తవమా కాదా? దీనిపైన ప్రవీణ్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. స్టేషన్ పోయినాడు, స్టేషన్ పిలిపించినారు ప్రవీణ్ ను కూడా. ఇంత తతంగం జరుగుతా ఉన్నా ఎవరు వల్ల ఇదంతా? కొండారెడ్డి. ఈ ఆస్తిని అంతా కాజేయాలని కొండారెడ్డి 150 కోట్లు విలువ చేసేది. మేము అడుగుతున్నది కొండారెడ్డిని, ఎవరినో శంషాగాలని కాదు. ఈ 150 కోట్లకు సంబంధించి నేను ప్రమాణం చేస్తా. మన శివాలయం కానీ కాణిపాకంలో గాని కొండారెడ్డి వచ్చి ప్రమాణం చేశాడని సిద్ధమా? నీకు 2.5 కోటి నీకు ముట్టింది అనేది నేను చెప్తా ఉండా. నాకు ముట్టలే, నేను తీసుకోలేని నువ్వు ప్రమాణం చేస్తావా కొండారెడ్డి? నేను ప్రమాణం చేస్తా. ఈ భూమికి సంబంధించి దీన్ని మేము సిద్ధం. ఎప్పుడైనా సరే, ఏ నిమిషమైనా మేము ప్రమాణం చేసేదానికి, నేను కాణిపాకానికి వచ్చి శివాలయం సెంటర్ లోకి వచ్చి అయినా ప్రమాణం చేసేదానికి సిద్ధం.